నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాల్స్‌ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి, మరి శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, వెంకటేశ్వర స్వామి పేరే కావచ్చు శ్రీనివాసుడు, ఏడుకొండల స్వామి పేరే కావచ్చు శ్రీనివాసుడు. శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి మోస్తరుగా ఒక విధంగా చెప్పాలంటే అన్ని కష్టాలే అనే ఇక్కడ రుజువైపోతుంది ఈ బాక్స్ ద్వారా. కష్టపడడం అహర్నిశలు కష్టపడవచ్చు, నిజాయితీగా కష్టపడవచ్చు. కానీ లాస్ట్‌కు చివరికి మిగిలేది ఏంటంటే శూన్యం అనేది చూపెడుతుంది. మంచితనం ఉంటే ఏం లాభం? రిలేషన్‌షిప్ ఉంటే ఏం లాభం? సంపాదన మిగలకపోయే, ఆర్థిక స్తోమత సరిగా లేకపోయే, వ్యాపారంలో నష్టాలు జరిగాయి. ఇలా అనేక రకమైనటువంటి సమస్యలతో అతలాకుతలమైనటువంటి జీవితాన్ని ఇబ్బంది పడుతూ దారిద్ర్యాన్ని దిగమింగుకొని ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్. ఈ శ్రీనివాస్‌కి ఎందుకు ఇన్ని కష్టాలు? జీవితంలో ఇతను ఎదగలేడా? ఎదిగే ఆలోచన అనేది కూడా ఉందా లేదా అనే అంశంపై ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ అనే పేరు మనం గమనించినట్టయితే ఎస్ అనే అక్షరానికి 3వ నంబరు, ఆర్ అనే అక్షరానికి 2వ నంబరు, ఐ అనే అక్షరానికి 1వ నంబరు, ఎన్ అనే అక్షరానికి 5వ నంబరు, ఐ అనే అక్షరానికి 1వ నంబరు, వి అనే అక్షరానికి 6వ నంబరు, ఏ అనే నంబరు 1వ నంబర్ వస్తుంది, ఎస్ అనే అక్షరానికి 3 అనే నంబర్ వస్తుంది. ఈ శ్రీనివాస్ అనే పేరు ఇక్కడ గమనించినట్టయితే 3, 3, 6, 7, 8 అక్షరాల పేరు. ఈ 8 అక్షరాల పేరులో ఈ వాల్యూస్ మనకు గమనించినట్టయితే 1 ఫిల్ అయింది, 2 ఫిల్ అయింది, 3 ఫిల్ అయింది, 5 ఫిల్ అయినాయి, 6 ఫిల్ అయినాయి. అంతే కదా. ఇక్కడ ఈ సీరియల్ నంబర్లో ఈ నంబర్లన్నీ ఏ ప్లేస్లో ఏ నంబర్ ఉంటే ఆ నంబర్ ఫిల్ చేయండి. ఇక్కడ 3వ నంబర్, ఇక్కడ ఎస్ అనే అక్షరం ఉంది, ఇక్కడ ఎస్ అనే అక్షరం ఉంది కాబట్టి ఇక్కడ 3 ఫిల్ చేశాను. ఐ అనే అక్షరం 2 ఐలు 1వ నంబర్ ఉంది కాబట్టి ఇక్కడ 1 ఫిల్ చేశాను. ఇలా ఏ అక్షరం అయితే ఏ నంబర్ అయితే వాల్యూ ఉందో ఆ నంబర్ వాల్యూ ఇక్కడ వేసేయండి. ఆ వాల్యూకు సంబంధించినటువంటి థియరీ ఇది. అంటే 1 అంటే ఇది, 2 అంటే ఇది అని థియరీ రాశాను ఇక్కడ. దీని ప్రకారమే ఉంటుందండి వాళ్ళ లైఫ్ హిస్టరీ మొత్తం, దీని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఫిల్ అయినటువంటి నంబర్లన్నీ కూడా వాళ్ళ పాజిటివ్ లైఫ్ని ఇస్తుంది, అంటే మంచి ప్రయోజనాన్ని కల్పింపజేస్తుంది ఫిల్ అయినవి. ఫిల్ కాని నంబర్లన్నీ కూడా దురదృష్టాన్ని కల్పిస్తాయండి. ఇక్కడ గమనించండి, 1వ నంబర్ ఫిల్ అయింది శ్రీనివాస్ అంటే ఇతనికి వివాహం జరుగుతుంది. 1వ నంబర్ ఏం రాసింది ఇక్కడ? వివాహం అనేది రాసింది. అంటే శ్రీనివాస్కి వివాహం జరుగుతుంది తప్పకుండా. 2వ నంబర్ ఏం చెప్తుంది? సంతానాన్ని చూపెడుతుంది. పెళ్లి కాగానే సంతాన యోగ్యత కూడా ఉంటుంది. కొందరికి సంతానం అనేది ఉండదు అనుకుంటారు కానీ ఉంటుంది కంపల్సరీ. ఉండే విధంగా వీరు పేరుని 270 నుండి 360 డిగ్రీల కోణంలో మనం మ్యాచ్ చేస్తే తప్పకుండా సంతానం కూడా కలుగుతుంది. 3 రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనేది లేదు. దానికి రిలేషన్షిప్ చాలా మెయింటైన్ చేస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే రిలేషన్షిప్ అనేది నాన్న వాళ్ళు చాలా దగ్గర అన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళను చాలా చాలా దగ్గరికి పిలుచుకొని వాళ్ళకు ఉన్నది లేదో కూడా ఏదో సహాయ సహకారాలు చేసి రిలేషన్షిప్ను కాపాడుకోవాలని గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు శ్రీనివాస్. ఇకపోతే 4వ నంబరు రుణబాధలను తెలియజేస్తుంది. ఫీల్ కాలేదు చూసారా? ఈ మైనస్లో ఉంది, -4లో ఉంది. ఇది రుణబాధలను తెలియజేస్తుంది. ఇక్కడ 5వ నంబర్ సొంత గృహ నిర్మాణ యోగ్యత అనేది ఉంటుందండి తప్పకుండా శ్రీనివాస్కి. వాళ్ళ తల్లిదండ్రులను సంపాదించిన ఇల్లైనా, వాళ్ళ సొంతంగా కట్టుకునే ఇల్లైనా వాళ్ళకు కంపల్సరీ ఇల్లు అనేది గృహ నిర్మాణం అయితే ఉంటుంది. ఇక్కడ 6వ నంబరు చదువును చూపెడుతుంది. చదువులో ఒక 80% ఈ శుక్రునికి సంబంధించిన నంబర్ కాబట్టి ఇది 80% చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళే ఉంటారు. మిగతా 20% మాత్రం మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ ఉద్యోగాలు కూడా వాళ్ళు చదివిన చదువుకు చాలా చిన్న ఉద్యోగాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ 7వ నంబరు వ్యాపార అభివృద్ధి, వ్యాపారాన్ని చూపెడుతుంది. కానీ ఇక్కడ వ్యాపారం లేదు కదా, మైనస్లో ఉన్నాడు కదా. ఒకవేళ 7వ నంబర్ కనుక ఫిల్ అయ్యేది ఉంటే శ్రీనివాస్ అనేటువంటి వారు వ్యాపారం పెడితే కోట్లు గడించవచ్చు. కానీ వ్యాపారం లేదు కదా, నంబర్ మైనస్లో ఉంది. 8వ నంబర్ అనేది కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యను చూపెడుతుంది. ఇక్కడ ఫిల్ అయితేనో ఆరోగ్యంగా ఉంటారు, కుటుంబ కలహాలు లేకుండా ఉంటారు. కానీ మైనస్లో ఉన్నాడు కదా, అందుకే కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు. తర్వాత లాస్ట్ 9వ నంబరు ఆర్థిక స్తోమత అనేది కూడా ఎక్కువగా ఉండదు. విదేశీ ప్రయాణాలు చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ గురవుతారు. ఇది
ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ ఖాళీగా ఉన్నటువంటి అన్ని కూడా నెగటివ్, ఫిల్ అయినటువంటి కూడా పాజిటివ్. ఈ 4 బాక్సులలో ఉన్నటువంటి నెగటివ్ ఎక్కువగా జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. మెయిన్ పాయింట్సే ఉన్నాయి. రుణ బాధలు ఉన్నది, వ్యాపారం ఉండే, ఇక్కడ కుటుంబ కలహాలు, ఆరోగ్యము, ఆర్థిక స్తోమత, ఇవే మెయిన్ 4 పాయింట్లు. ఈ 4 పాయింట్ మైనస్ లో ఉన్నాయి. ఈ ఫజీలు, ఈ నెంబర్స్ ఎప్పుడు మారవండి, ఎవరికైనా ఇవే వస్తాయి. ఈ పేరు ఒకటి మారుతూ ఉంటాయి, ఈ ఫజీల్లో నంబర్లు మారుతుంటాయి, ఈ వాల్యూస్ మాత్రం ఇలాగే ఉంటాయి. ఎప్పుడు చూడండి ఇదే విధంగా ఉంటాయి. కాబట్టి మనం ఈ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ మధ్య గనక మీ పేరును గనక మీరు ప్రోగ్రామ్ చేసుకోగలిగితే తప్పకుండా మీరు విజయం వైపు పరిగెత్తవచ్చు. మీరుకున్నటువంటి సమస్యలన్నీ తీరుతాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. వ్యాపారాలు దేదీప్యమానంగా నడుస్తాయి. రిలేషన్షిప్ బాగుంటుంది. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, ఏది తనంతట తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలని కూడా అన్నాడు మహాకవి శ్రీశ్రీ గారు. ఏదైనా కూడా మీరు విని వదిలేయకుండా దీని ప్రకారం దీన్ని ఫాలో అయ్యేది ఉంటే, దీంట్లో ఉన్నటువంటి మంచి చెడులను తెలుసుకొని దానికి చెక్కు పెట్టినట్టయితే మీ జీవితం తప్పకుండా బాగుపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.